హాయ్ అండి. ఈ సంక్రాంతికి పిండి వంటలు చేస్తున్నాం. పెద్దవాళ్ళకి నైవేద్యం పెడతాం కదా, వాటి కోసం అని చెప్పేసి చేస్తున్నామండి. ఈ అంతా ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క తీరు చేస్తారు. మాకు ఇక్కడ మేమైతే ఇట్లా చేసుకుంటాం. మీకు ఎట్లా చేసుకుంటారో ఒకసారి చెప్పండి. నాన్ వెజ్తో చేస్తారు, కొంతమంది వెజ్తో చేస్తారు. మేమైతే సంక్రాంతికి నాన్ వెజ్తోనే పెట్టుకుంటాం. దసరాకు సంక్రాంతికి 2 సార్లు పెట్టుకుంటాం. కొంతమంది ఓన్లీ పెత్రమాసకే పెట్టుకుంటారు, మళ్ళీ సంక్రాంతికి పెట్టరు. మేమైతే 2 సార్లు పెడతాం అన్నమాట. ఇక కాలుస్తున్నాను కదా, అది నేనే. ఆ పక్కన ఉన్నది మా అత్తమ్మ వాళ్ళ కూతురు. ఇద్దరం కలిసి చేస్తున్నాం అన్నమాట. మీరు ఎట్లా చేస్తారో కొంచెం చెప్పండి. ఏమేమి చేసినామంటే పూరీలు, మురుకులు, ఇవి మైదాపిండితో చేస్తారు కదా సవారీలని, అవి ఇక మురుకులు, బజ్జీలు ఇవన్నీ చేసినాం అన్నమాట. ఆలు బజ్జీ, వడలు, అంటే వాళ్ళకి ఏమేమి ఇష్టమో అవన్నీ పెడతాం, ప్రతి ఒక్కటి. చికెన్ అయితే ఆకు మీద పెట్టామండి, ఓన్లీ మటనే పెడతాం. ఈ చికెన్ మేము తినేదానికోసం. ఇది మటన్, ఇది బగారన్నం. వేడిగా ఉంది కదా, పొగలు వెళ్తున్నాయి. అప్పుడే వీడియో ఇద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నా. బగారన్నం, ఇవన్నీ ఇక్కడ పెడతాం. ఈ రెడ్ సారీ కట్టుకున్నా మా అత్తమ్మ, ఆ పక్కన మా మామయ్య అన్నమాట. ఇక ఇట్లా కొబ్బరికాయ కొట్టి అన్నీ పెడతాం.